పవన్ కళ్యాణ్ తిట్టడం అదే పని మీద పెట్టుకున్నారా వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు? ఆడోళ్ళైనా, మగోళ్ళైనా. మా పవన్ కళ్యాణ్ గాని, చంద్రబాబు నాయుడు గాని ఎప్పుడు ఎదరోళ్ళని తిట్టమని మాకు చెప్పలే. ఈ వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు డబ్బులిచ్చి మరీ తిట్టుతున్నారు. చదువుకునే పిల్లలు కూడాను. సెవెంత్ క్లాసు, ఎయిత్ క్లాస్ చదివే పిల్లల చేత కూడా పవన్ కళ్యాణ్ తిట్టిస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ కాళ్ళ గోటికి మీరు సరిపోరు. పవన్ కళ్యాణ్ తిట్టి కుక్కలతో కూడా మిమ్మల్ని పోల్చకూడదు. కుక్కలు ఇలువ తగ్గుద్ది. ఎందుకంటే కుక్కలు అంత పవిత్రమైనవి పరమేశ్వరుడు. హ్మ్. మీకు అసలు అన్నం తింటున్నారా? గడ్డి తింటున్నారా? మీ పిల్లలు కూడా వీడియోలు చూస్తారు. పవన్ కళ్యాణ్ తిట్టకండి. మీ పిల్లలు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు. ఇంతోళ్ళు కూడా ఉంటారు. మెగాస్టార్ ఫ్యామిలీ అంటే. ఆ! కొణిదెల పవన్ కళ్యాణ్ అంటే తక్కువ అనుకుంటున్నారా? ఏంటి తమిళనాడు విజయ్ గెలిచాడంటే ఎందుకంటే ఆ ఊరి పరిస్థితి బాలేదు. అందరూ నమ్మారు, ఓట్లేసారు, గెలిపించారు. అలాగే మా పవన్ కళ్యాణ్‌ని 2024లో నమ్మారు, ఓట్లేసారు, గెలిపించారు. 2029లో కూడా మా జనసేన, చంద్రబాబు నాయుడు ఉమ్మడి కూటమి కంపల్సరీ వస్తది. ఏంటనుకుంటున్నారు? అప్పుడుంటది ఒక్కొక్కళ్ళకి నా సామిరంగా. తమిళనాడు వెళ్ళింది రోజా, ఐరన్ లెగ్గు పోయాడు. హ్మ్. ఏమైంది? విజయ్ కష్టపడ్డాడు, గెలిసాడు. విజయ్ మా పవన్ కళ్యాణ్ లాగా నిజాయితీగా చేస్తాడు. తెలుసా? విజయ్‌లో మా పవన్ కళ్యాణ్ చూస్తున్నా. పవన్ కళ్యాణ్‌ని ఎంటుకు కూడా తాకలారు. పీకడం కాదు, తాకలేరు. మేము పచ్చిగా తిట్టగలదు. తిట్టలేమని కాదు. కానీ మా నాయకుడు ఎప్పుడు మమ్మల్ని తిట్టమని ఎప్పుడు కూడా అనలే. తిట్టొద్దు అనుకుంటే అనుకోని అంటాడు. ఎవరికైనా కౌంట్ ఇవ్వాలంటే మా నాయకుడే, జనసేన నాయకుడే ఇస్తాడు. కానీ మేము ఎందుకంటే అవుతున్నాం, మా పవన్ కళ్యాణ్ మీద ఉన్న ప్రేమ మాకు అలాంటిది మిమ్మల్ని అల్లాపోతున్నాం. మేము అమ్మ కడుపున పుట్టాం. సంస్కారం అనేది మాకుంది. ఒక్కొక్కడు అంత నీచంగా మాట్లాడి చచ్చి ఫాదర్ కూడా ఏం చేస్తాడు? తల తీసేస్తాడు పవన్ కళ్యాణ్‌ది. హ్మ్. పెట్టి పుట్టాలి. ఎన్నో జన్మలు ఎత్తాలి పవన్ కళ్యాణ్‌కి. అసల పవన్ కళ్యాణ్ మాట నోట్లోంచి వస్తేనే ఈసారి నుంచి జనసేన నాయకులు ఎవ్వరు కూడా ఊరుకోకండి. ఒకళ్ళు అన్నారంటే కామెంట్ చేసి ఆళ్ళకి రౌండ్ అప్ చేసి మళ్ళా అనకుండా చెయ్యండి. మీరు జనసేన నాయకులు ఎవరు నోరు మూసుకుంటున్నారు? ఎంతవరకని నోరు మూసుకుంటారు? హ్మ్. అలాగన్నామనుకో మనం చీప్‌గా ఉంటున్నాం. మన నాయకుడినంటే వదిలేస్తుంటాడు. ఆ! ఇప్పుడు జగన్ తిట్టమని ఆళ్ళకి డబ్బులిచ్చి తిట్టిస్తున్నాడు. వైఎస్ఆర్‌సీపీ వోళ్ళకి. ఆళ్ళసలు నాయకులేటి తిట్టేవాళ్ళు అందరూను. పైసలు తీసుకున్నవోళ్ళు. 5,000, 10,000 తీసుకొని తిడుతున్నారు. అర్థమైందా? మనం నిజాయితీగా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మనం అభిమానిస్తున్నాం మన నాయకుడిని. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్‌ని. అర్థమవుతుందా? ఈళ్ళ ఛీ! ఈళ్ళసలా తిడితే ఈ ఆడోళ్ళని, మగోళ్ళని ఎవరంటున్నారో మా పవన్ కళ్యాణ్‌ని. ఆళ్ళు నిజంగా ఒక అమ్మకి, అబ్బకి పుట్టినోళ్ళైతే నిజాయితీగా మీ గుండెల్లోంచి వస్తే అనండి. మా పవన్ కళ్యాణ్ జనసేన నాయకుడే కాదు. ఎలక్షన్‌లోకి రాకముందు నుంచి కూడా ప్రజలకు ఎంతో సేవ చేశాడు. తన సినిమా డబ్బులిచ్చాడు. రైతులకి ఎంతో మందిని బతికిచ్చాడు. మీకేం తెలుసు అసలని? జగన్ జగన్ అంటున్నాం. రూ. 1000 పెన్షను 5 సంవత్సరాలు పెంచాడు 200 చొప్పున. అదే మా చంద్రబాబు నాయుడు ఇలా ఎలక్షన్‌లు గెలిచిన వెంటనే 4000 చేతిలో పెట్టాడు. 2029లో చూసుకుందాం ఎవరొత్తారో, ఎవరు రారో. అప్పటిదాకా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడిన జనసేన నాయకుల మీద ఏదైనా ఈగ వాలిందంటే ఎవ్వరం కూడా ఊరుకోం. వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకోండోళ్ళు. పవన్ కళ్యాణ్ కాళ్ళగోటుకు పనిచేయరు. హ్మ్. ఎవరైనా అంటున్నారంటే మీరు అన్నం తింటలేదు, గడ్డి తింటున్నారు. అందుకనేసే మీరు మా నాయకుడిని అంటున్నారు. మా జనసేన నాయకుడిని. కానీ మా జనసేన నాయకుడు ఇలా వదిలేస్తే మేము కూడా మాకు కూడా నోట్లో మంచి మాటలొచ్చు. 4 రకాలు వచ్చు. మేము అనగలదు. ఈసారి అనండి. మీకెలా ఉంటదో కౌంట్ చూద్దురు గాని ఒక్కొక్కళ్ళకిని. వైఎస్ఆర్‌సీపీ వోళ్ళకి ఇప్పుడు వివరించి చెప్తున్నాను నేను. హ్మ్. పచ్చిగా మాట్లాడతారా? మీరసలు ఒక అమ్మ కడుపున పుట్టారా? మీరు నిజాయితీగానే పుట్టారా మీ అమ్మ కడుపున అసలను? హ్మ్. పవన్ కళ్యాణ్ అనే అర్హత మీకెక్కడిది అసలాను. ఇప్పుడు నుంచి చెప్తున్న జనసేన నాయకులు ఎవరైనా మన నాయకుడిని పవన్ కళ్యాణ్ అంటే ఊరుకోద్దు. చెప్పు తీసి కొట్టినట్టు చెప్పండి. 2029లో వచ్చేది మన ఉమ్మడి కూటమి. తెలిసిందా? ఉమ్మడి కూటమి అవనివ్వండి, సింగిల్‌గా పోటీ చేయనివ్వండి, ఏదైనా సరే మా జనసేన నాయకుడు కంపల్సరీగా ఉంటాడు. చెప్తున్నాను నేను.